ఈ మధ్య రిలీజ్ అయిన సినిమాల్లో నేను చూసిన ఇంకో సినిమా కన్నప్ప. కన్నప్ప గురించి చిన్న రివ్యూ. కాళహస్తీశ్వరుని కథ. కాళహస్తి మన ఆంధ్రప్రదేశ్లోని కాళహస్తీశ్వరుని కథ ఈ కన్నప్ప. మంచు విష్ణు హీరోగా నటించిన సినిమా. మంచు విష్ణు హీరోగా నటించిన అన్ని సినిమాల్లోకి ప్రేక్షకులు మంచు విష్ణుని గుర్తుంచుకునే సినిమా కన్నప్ప అయ్యే అవకాశం ఉందని నాకు అనిపిస్తుంది. సినిమా కథకు వస్తే సినిమా కథ ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే. ఆల్రెడీ పాత సినిమా కూడా ఉంది కాబట్టి కన్నప్ప. కాకపోతే దీంట్లో కొంచెం ఈ తరానికి తగ్గట్టు గ్రాఫిక్ ఎలిమెంట్స్, కొంచెం విజువల్ ఎఫెక్ట్స్. వాడికి విన్నపాలెందుకు, వీళ్ళకి దండాలెందుకు? దేవతని ధిక్కరించే వాడికి, పెద్దల మాటకు విలువ ఇవ్వనోడికి ఈ కూడంలో చోటు లేదు. ముందా రాయిని తీసుకెళ్లి అడవిలో పడేస్తే గానీ నీకు పిచ్చి తగ్గదు. తప్పు మావా, అలా అనకూడదు. ఇలాంటి వాడు మీకు గొప్ప భక్తుడవుతాడని నమ్మకం ఏంటి ప్రభు? నీతో పాటి నేను ఆ సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. రుద్రా చేర్చినట్టు అనిపించింది. సింపుల్గా కథ చెప్తాను. సినిమా కథకు వస్తే తిన్నడు అనే వ్యక్తి గూడెంలో నివసిస్తూ ఉంటారు. అతడు ఒక నాస్తికుడు. ప్రేమించి పెళ్ళాడి గూడెం నుంచి వెలివేయబడి బతుకుతుంటాడు. భక్తి అనేది ఫస్ట్ నుంచి తెలీదు. శివుని కంటిలో రక్తం కారుతుందని తన కళ్ళను తీసి శివయ్యకు పెట్టిన కన్నప్ప కథను కొంచెం సినిమాటిక్గా మార్చి సినిమా చూస్తున్నాం చేపు. భక్తుడా ఈ సృష్టిలో లేడు. ఏమో అనుకున్నాను, నువ్వు నీ దేవుడు తోడు దొంగలే. శివయ్య అని మనసారా పిలు. అది జన్మలో జరగదు. ఓ సంతటోడివా? వెలివిద్యలో నీకన్నా గొప్పవాడప్పుడు ఉన్నాడని తెలిసి అతని బొట్టని వెళ్ళి తెప్పొట్టించింది నువ్వే కదా. వెళ్ళబోయా, వెళ్ళిక నుంచే. ఎక్కడ బోర్ అనిపించింది. గ్రాఫిక్స్ పర్లేదు, మంచిగానే అనిపించాయి, కానీ ఇంకా బాగా తీసుకుని వచ్చామో అనిపించింది. కథలో తిన్నడు తండ్రి చనిపోయినప్పుడు తిన్నడికి అక్కడ చనిపోకముందే ఇక్కడ కనిపిస్తాడు. అది ఆత్మగా కనిపించాడా లేకుంటే అతనికి ఏమైనా శక్తులు ఉన్నాయనేది ఏం అర్థం కాలేదు. అదొక అయోమయంగా మిగిలిపోయింది. శివుణ్ణి రాయి అంటావా? రాయిని రాయనక ఏమంటారు నమలరాని? దేవుణ్ణి మంత్రాలని నమ్మడి తిన్నడికి అలా కనిపించడం కొంచెం తికమక పెట్టింది ప్రేక్షకుల్ని. హీరోయిన్ హీరోల మధ్య సినిమా సన్నివేశాలు అందంగా కనిపించాయి. పాటలు పెద్దగా అనిపించలేదు. భక్తి చిత్రంలో పాటలు ఇంకా బాగుంటే సినిమాకు ప్రాణం పోసేదేమో. ఆ గూడెంపై ఒక రాక్షసరాజు దండెత్తి వచ్చినప్పుడు యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో నేరుగా ఆ రాక్షస రాజుని ఎదిరించి తిన్నడు చంపుతాడు. ఇది సినిమాటిక్గా ఉంది, బట్ ఫైట్లో క్లారిటీ లేదు. ఈ వాయులింగ రహస్యం కాపాడడానికి నా ప్రాణాలు సైతం అర్పిస్తాను. ఈ గూడెంలో ఏ బిడ్డకి ఆపద రానివ్వను. ఇది నా ఆన, తిన్నడి ఆన. ఫైట్ జరుగుతూనే ఉంటుంది. పోయి అతన్ని నరికేస్తాడు. అది అంత అనీజీగా కొత్తగా అనిపించింది. మోహన్ బాబు యాక్టింగ్ మనం చెప్పక్కర్లేదు, సూపర్గా ఉంది. సెకండ్ హాఫ్లో వెంటనే వాయులింగం కోసం తిన్నడిని, ఆడి గూడాన్ని, అడవిని నాశనం చేసి వాయులింగాన్ని తెచ్చుకుంటా. ఆ తిన్నడు సామాన్యుడు కాదు. అతన్ని దాటి వాయులింగాన్ని చేరడం అసాధ్యం. వాయులింగం మీద దుర్మార్గుల చూపు పడింది. భక్తుడుగా మారి భక్తుడుగా తొందరగా క్లైమాక్స్ అయిపోవడాన్ని ఓవరాల్గా చూస్తే సినిమా అయితే పర్లేదు. అతను తీసిన సినిమాలకి సినిమా బెస్ట్, చూడొచ్చు హ్యాపీగానే.